వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత. నమస్తే. ఏపీడబ్ల్యూజే ఎన్టీఆర్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. మరి మా జర్నలిస్టు సోదరులు గత ప్రభుత్వంలో కూడా ఇళ్ల స్థలాలు కేటాయించామని చెప్పేసి ఒకే కుటుంబానికి చెందినటువంటి వారికి కూడా వరుసగా కేటాయించారు. వాస్తవంగా జర్నలిస్టులందరికీ అన్యాయం జరిగింది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వారు మరి కన్ను తెరిచి మరి జర్నలిస్టులపై చిన్న చూపు, 1-2 సెంట్ల స్థలాలను మాత్రం మేము అడుగుతున్నాం. వేలకు వేలు లక్షలు జీతాలు తీసుకుంటూ ఈ రోజున లంచాలకు కూడా అలవాటు పడేటువంటి ఉద్యోగులు ఉన్నారు. కానీ జర్నలిస్టులు నిస్వార్థంగా పనిచేసి, అయితే మాలో కూడా కొంతమంది ఉండొచ్చు, దానికి నేను కాదన్నా, నిస్వార్థంగా పనిచేసేవాళ్ళు పలానా చోట ప్రోగ్రాం ప్రభుత్వాన్ని కలెక్టర్ గారి దగ్గర జరుగుతుంటే సొంత పెట్రోల్ వేసుకొని మేము చాలా దూరం వెళ్ళి ప్రయాణించి ఆ వార్తను సేకరించి గ్రూపులో పెట్టి 10 మందికి తెలియపరచడం ద్వారా తెలియపరుస్తున్నాం. మేము మంచి ఉన్నటువంటి మా లాంటి వారికి మరి ఇప్పుడు ప్రభుత్వం అయినా సరే కన్ను తెరిచి మరి ఇళ్ల స్థలాలు వయసు మీద పడిన వారికి 60 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ పథకం ఇప్పించవలసిందిగా